అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక్కడ ఏదైతే కీసరా పోలీస్ స్టేషన్కి సంబంధించి సత్యనారాయణ నగర్ ఏదైతే ఉందో అక్కడ దొంగలైతే హల్చల్ సృష్టించారు. మన బిగ్ టీవీ మీద ఎక్స్క్లూజివ్గా సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. అయితే ఆ సీసీ ఫుటేజ్లో ఇక్కడ ఏదైతే బాలాజీ జ్యువెలర్స్ ఉందో బాలాజీ జ్యువెలర్స్లో అరౌండ్ 5 o'clock ఆ టైంలో ఇద్దరు దుండగులు అయితే బండి మీద రావడం జరిగింది. బండి మీద వచ్చి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత మొదటగా వారి దగ్గర ఉన్నటువంటి ఒక పిస్తల్ తోటి అయితే వాళ్ళను బెదిరించి ఆ బంగారం లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ షాపు యజమాని అయితే తీవ్రంగా ప్రతిఘటించాడు. అయితే ఆ పిస్తల్ కింద పడిపోయింది. అది ఒక డమ్మీ పిస్తల్గా కూడా తెలిసింది. అయితే ఎప్పుడైతే ఆ యజమాని ప్రతిఘటించారో అప్పుడే ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో తన దగ్గర ఉన్న ఒక గొడ్డలి ఆకారంలో ఉన్న ఒక మరణాయుధంని తీసుకొని అయితే ఆ యజమాని మీద దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన తర్వాత కూడా తన దగ్గర ఉన్న ఒక 2 బ్యాగుల బంగారాన్ని అయితే తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది. పోలీసులు వచ్చేసి ఇక్కడ క్లూ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఇదే కేసు మీద విచారణ చేస్తున్నారు. అంటే ఎవిడెన్స్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు పోలీసులు. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్లూ టీంకి సంబంధించి పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళేసి అటు సీసీ ఫుటేజ్లు కానివ్వండి, ఇంకా ఎవరైతే యజమాని దాడి జరిగిందో ఆ యజమానికి సంబంధించి అదేవిధంగా అక్కడ నకిలీ పిస్తోల్ పడింది. దాంతోపాటు దొంగలకు సంబంధించి కూడా కొన్ని వస్తువులు అక్కడ పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. అవన్నిట్లను కూడా ఈ క్లూ టీమ్స్ తీసుకొని అయితే విచారణ జరుపుతుంది. దాంతోపాటు ఇక్కడ అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వాళ్ళు నాగారం నుండి కూడా ఇటు రాంపల్లి వెళ్ళే రూట్లో ఒక పల్సర్ బండి మీద కూడా వచ్చినట్టు తెలుస్తుంది. పల్సర్ బండి మీద వచ్చేసి ఆ పల్సర్ బండి కూడా నంబర్ ప్లేట్ లేదు. ఆ నంబర్ ప్లేట్ లేని పల్సర్ బండి మీద వచ్చేసి ఈ ఇద్దరైతే లోపలికి వెళ్ళారు. ఇక్కడ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అసలు ఉన్నారా లేరా అన్నది కూడా దాని గురించి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఆ సమయంలో ఎవరైతే అంటే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఇక్కడ ఆ షాపుకు పక్కన ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అక్కడ జరిగిన తర్వాత అంటే దొంగలు వారి దగ్గర నుంచి 2 బ్యాగులు తీసుకుని రావడంతో వెంటనే ఇక్కడ ఉన్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు స్పందించి ఆ యజమానికి హెల్ప్ చేసినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అన్న చెప్పండి అసలు అప్పుడు ఏం జరిగింది? वो मैं पहले देखा 2 बाइक से आए, 2 जने बाइक से आए तो पहले देखा, उसको देख के फिर मैं अपना काम करने लग गया है ना। फिर अचानक से 5 मिनट के बाद कुछ ऐसा रहा है कि अंदर से पहले बैग लेके वो बाहर निकला, उसके पीछे पीछे भैया भी निकले। उसको मैं इधर से निकल के गया, वहाँ देखा था तो पूरा ब्लड निकल रहा था। फिर मेरे को समझ में आया कि चोरी हुआ है, वो बैग में पूरा सोना वोना लेके जा रहा था। फिर वहाँ पे झगड़ा हुआ, भैया बैग छीने ना, बैग छीन के उसको गन हाथ में था, गन से मार रहा था मुंडी पे। फिर भी बैग ऐसे छीन के फिर मेरे हाथ में लेके मैं साइड किया, उसको साइड करके रखा। फिर वो बाइक में बैठ के चले गया। फिर एक ट्रे में था सामने रखा गोल्ड, वो भी नीचे गिरा था, उसको लेके चले गया। वो स्टेशनरी वाले अंकल थे ना बाजू में, वो भी रोकने के लिए किए तो उसके हाथ में वो कुल्हाड़ी था, कुल्हाड़ी से उसको ऐसे अटैक किया तो वो भी हट गया साइड से। फिर वो भाग गया ऐसा। कितने जना आए? 2 जने थे, 2 जने। कैसे आया? कौन सा गाड़ी पे आया? पल्सर था, पल्सर बाइक। अंदर कौन था जब इंसिडेंट हुआ ना? ओनर से साथ कुछ भी है? क्या हुआ? ऐसा कुछ भी वो सब मेरे को नहीं, अंदर का नहीं देखा, मैं तो इधर था ना। सिर्फ मैं वो देखा कि बाहर निकला भाग के, उनके पीछे वो भी भागे, बस वही, उतना ही जाना। उसका बच्चा है ना, उसका बच्चा बाहर आ गया था डर के मारे। దాని తర్వాత పోలీసు వారి సహకారంలో అందరు విచ్చేసారు. గౌరవ సిఐ గారు, ఎస్ఐ గారు అందరు వచ్చారు. దాంతో సిఐ ఆంజనేయులు గారు వచ్చారు, ఎస్ఐ గారు అందరు వచ్చారు. తర్వాత ఏసీపీ గారు, పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, అందరు వచ్చారు సార్. అంటే ఈ దాడి జరిగిన తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారన్న? అంటే పారిపోయారు కదా, ఏ సైడ్ పారిపోయారు? అంటే మేము తర్వాత వచ్చినాం, అన్న ఒక్కడే పోరాడిండి వాళ్ళతో. మేము తర్వాత వచ్చినాం, మేము ఇంకా గల్లీలు ఉంటాం. తెలుసుకున్న వెంటనే మేము స్థానికులు కూడా ఇక్కడ జమ అయినాం. తెలుసుకున్న వెంటనే అందరం స్థానికులు కూడా వచ్చినాం. అన్ననే బాగా వాళ్ళతో పోరాడాడు. వాళ్ళ లోపల జ్యువెలరీ షాప్ అయినా కూడా బాగానే పోరాడు. అంటే ఇట్లాంటి ఘటనలు ఇంతకుముందు ఇక్కడ జరిగినాయా? ఎప్పుడు కాలేదు సార్, ఇక్కడ ఫస్ట్ టైం అయింది. అంతా ఇప్పటి వరకు అయితే ఇట్లాంటివి ఏం కాలేదు. అక్కడెక్కడ దమ్మాయి కూడా అయింది, కానీ ఇక్కడ చైన్ స్నాచింగ్ ఒకటి ఈ గల్లీ అయింది. అయితే వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా దొరికినట్టు అనిపించింది. ఎన్నుకోక అయింది కానీ వాళ్ళు దొరికిరు మళ్ళీ దొంగలు. ఇప్పుడు ఆ యజమాని పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు హాస్పిటల్లో ఉంది సార్, కొంచెం కోలుకుండా. ఆయన కూడా మరి సీరియస్ ఏం లేడు, మంచిగా సార్. అది ప్రసన్న అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే స్పందించడంతో
ఆ దుండగులు అయితే లోపల నుంచి 2 బ్యాగులు బయటకు తీసుకొచ్చారు. అయితే యజమాని తను గాయాల పాలు అయినప్పటికీ కూడా ఆ బ్యాగులను విడవకపోవడంతో వీళ్ళు కూడా ఆయనకు సహకారం చేయడంతో ఒక బ్యాగును మాత్రం వాళ్ళు కాపాడుకోగలిగారు. మరొక బ్యాగునైతే వాళ్ళు తీసుకొని అటు నాగారం సైడ్ వెళ్ళినట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆ దుండగులు ఇద్దరు కూడా పల్సర్ బండిని వాడారు. ఆ పల్సర్ బండికి సంబంధించి నంబర్ ప్లేట్ అయితే లేదు కాబట్టి ఆ మిగతా సీసీ ఫుటేజ్లను పరిశీలించినట్టయితే దొరికే అవకాశం ఉన్నదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రసన్న.